నా పేరు గోకులపేట రమణబుద్ధిగా. నేను మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు ఇప్పుడు బీజేపీ పార్టీ ఫిషరీ స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తా ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు 70% తెలంగాణ రాష్ట్రానికి నిధుల రూపంలో వస్తూ ఉన్నాయి. అంటే వీటిని సద్వినియోగం చేసుకోవడంలో మత్స్యకారులుగా మనం కూడా వెనుకబడతా ఉన్నది మరి సందేహంగా చెప్పొచ్చు. అది కాకపోతే ఇందులో ఏదైతే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్స్ ఉంటారో వారు మరి క్షేత్రస్థాయిలో వారు కూడా మత్స్యకారులకి ఈ పథకాలు వస్తూ ఉన్నాయి. మేడం గారు చెప్పినట్టుగా వస్తున్న పథకాలు అవి ఉపయోగించుకుంటా మరి అవి గురిపోయి మరి వాపసు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద క్షేత్రస్థాయిలో జిల్లాకు సంబంధించిన ఫిషరీస్ అధికారులు మరి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. ప్రతి నెల ఒక క్యాంప్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఆరుగాలు శ్రమించి ఇవాళ చెరువుల మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సోదరులు దురదృష్టవశాత్తు కాళ్ళకి వాళ్ళు చుట్టుకొని కావచ్చు, ఇతరత్ర మరి చేపల మార్కెటింగ్ చేస్తూ వస్తున్న క్రమంలో రోడ్ యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నారు. వారికి ఒక విషయం, బాధాకర విషయం ఏంటంటే ఒక కాల పరిమితి ఏదైతే ఎక్స్గ్రేషియా మరి కేంద్ర ప్రభుత్వం 4 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇస్తున్న దానికి సంబంధించిన వారికి అంటే ఒక 3 నెలల కాల పరిమితి పెట్టడం దురదృష్టకరం. ఎందుకంటే వారికి ఆ కుటుంబం చనిపోయిన పెద్ద ఇంట్లో కుటుంబం పెద్ద చనిపోయిన తర్వాత మరి దాన్ని ఎట్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, దాని మీద ఎట్లా అప్లై చేసుకోవాలి కూడా వాళ్ళకు అవగాహన లేకపోవడం బట్టి ఇతరత్ర వారు ఇంటి పెద్ద చనిపోయిన మరి దుర్గంలో ఉండి కూడా వాళ్ళు ఆ 3 నెలల కాలంలో అప్లై చేసుకోవాలి. ఒక్కరోజు ముందు పోయినా కూడా దరఖాస్తు తీసుకున్న సంఘటన కూడా మన జిల్లా మత్స్యకారులకు కూడా తెలుసు. కాబట్టి నా తరఫున మత్స్యకారు తరఫున విన్నవేంటంటే ఈ 3 నెలల కాల పరిమితి ఒక 6 నెలలకు పెంచితే వాళ్ళకి చాలా బాగుంటుంది. అదొకటి. రెండోది, ఇస్తున్న 5 లక్షలు కాకుండా ఇంటి పెద్ద జీవనాధారం అతని ఉంటుంది కాబట్టి ఒక 10 లక్షలు కనీసం, ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 10 లక్షలు మరి ఇస్తే వారికి బాగుంటుంది. మరి ఈ విషయం కూడా మరి పెద్దలు మరి జిల్లా మత్స్యకారుల దృష్టి కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. మరియు 50 సంవత్సరాల ప్రతి మత్స్యకారుడు కూడా మరి ఒక పెన్షన్ అనేది కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా గౌడ సోదరులు గౌడలకు ఎట్లయితే పెన్షన్ ఇస్తా ఉన్నారో ప్రతి మత్స్యకారుడు కూడా, ఎందుకంటే వాళ్ళు అనునిత్యం నీళ్ళలో తడిచి వాళ్ళకు రోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి వారికి. కాబట్టి వారికి జీవనం దుర్భరంగా ఉంటుంది 50 ఏళ్ళు వస్తాయి. కాబట్టి వారికి ఒక 5,000 పెన్షన్ సౌకర్యం కూడా 50 సంవత్సరాల మీద ప్రతి ఒక్కరు కల్పించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే 9 నెలలు వేట నడుస్తుంది, ఎక్కడైతే రిజర్వ్ ప్రాంతం కానీ మన నదీ ప్రాంతాల్లో కానీ మరి 9 నెలలు నడుస్తున్న క్రమంలో ఒక 3 నెలలు మరి వేట ఆపేసుకుంటారు. కాబట్టి ఎందుకంటే చేప గుడ్డు దశలో ఉంటుంది కాబట్టి వేటాట నిషేధం. కాబట్టి ఆ 3 నెలల కాలంలో ఏదైతే ఇస్తుందో సేవింగ్ కమ్ రిలీజింగ్ ఫండ్ దాన్ని కూడా పెంచి, ఎందుకంటే 3 నెలలు ప్రతి నెల ఇప్పుడు చూసుకున్న ఒక ఇల్లు నడవాలంటే కనీసం అది వర్తిస్తుంది. కాల పరిమితి ఒక 3 నెలలు పెట్టారు అంటే అప్లై చేసుకోవడం ఎక్స్టెండ్ చేయాలి. ఒక 6 నెలలు ఇది లాస్ట్ చాలా చేసుకోవాలి. రిజర్వేషన్ ఇచ్చిన అండ్ దరఖాస్తు 3 నెలల్లోపే చేయాలి. ఒక్కరోజు గత ఈ మధ్యన దాదాపు చాలా మందికి వస్తున్న నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ అకౌంట్కి చనిపోయిన వాళ్ళకు లిమిట్లతో వచ్చేస్తుంది అమౌంట్. అక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయినటువంటి అతని యొక్క ఇంటిమేషన్ అంటే ఈ వ్యక్తి చనిపోయాడు అని మాత్రం మా కార్యాలయంలో తెలియజేసినట్లయితే మేము ఎన్ఎఫ్డిబి ఫిష్ బిల్డింగ్ హైదరాబాద్ ఉంది కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపాలి సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత వాళ్ళకి చనిపోయినటువంటి మరో ధృవీకరణ పత్రాలు కానీ ఆ కొడిపేకులు మన నామినేషన్ ఇవన్నీ డీటెయిల్స్ అంతా 6 నెలల లోపల పంపాలి. ఇది మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్న సిస్టమ్ ఇది. ఓకే, నేను ఏమంటున్నానంటే సరే మీ సమాచారం 3 నెలలు దానిలో ఒక 6 నెలల వరకు పెంచుకుంటే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు కష్టకాలం నుండి దుఃఖం నుండి కొంచెం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం తేలుకున్నకి ఇచ్చే పరిస్థితి బాగుంటుంది. ఒక 6 నెలల గడువు కూడా తమ ద్వారా పెంచాలని చెప్పని గడి ద్వారా కోరుతా ఉన్నాను. మరియు ముఖ్యంగా ఈ సేవింగ్ ఏదైతే సంవత్సరంలో 9 నెలలు ఏడు నడుస్తుంది,
9 నెలలు సరే, ఒక 2-3 నెలలు ఏంటంటే వేట ఉండదు. ఎందుకంటే గుడ్డు దశలో ఉంటుంది చేప. అప్పుడు వేటాడడానికి అది ఒప్పుకోరు అన్నమాట, అంటే పర్మిషన్స్ ఇవ్వరు. ఆ కాలంలో వాళ్ళకి ఇల్లు జీవనం గడపడానికి కనీసం ఒక 20,000 వారికి ఇంకా జీవనం గడపడానికి ఏదైతే ఇప్పుడు ఒక 100 రూపాయలు ఒక మత్స్యకారులు నెలైనా సేవింగ్ చేసుకుంటారు. ఈ 9-10 ఏళ్ళ కాలంలో వాళ్ళకి వచ్చే పరిస్థితి దాని తగ్గట్టుగా ఇంకొంత ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. కానీ అది ఏమాత్రం సరిపోవట్లేదు. దానికి కనీసం ఒక 10,000 ఇంటికి గడవడానికి ఆ 2 గానే సాధింపుతా 3 నెలల కాలంలో వాళ్ళకి ఇంటి జీవనాధారం ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరియు ఈ పేద మత్స్యకారులు ఉంటున్నారో వాళ్ళు దాని మీద వాళ్ళకి అవసరమైన ఏదైతే పనిముట్లు అంటే వలలు కావచ్చు, తెప్పలు కావచ్చు, ఇవి కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం యోగ్యులైన వాళ్ళు ఎవరైతే నిత్యం వేట మీద జీవనం గడిపి బతుకుతున్నారో వారికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇస్తే కూడా వారికి లాభం చేకూర్చేటట్టు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 70% ఉన్న మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఉంటే ఇప్పుడు బ్లూ రివల్యూషన్ ఒకటి, తర్వాత మన పిఎం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కావచ్చు, వీటి మీద వచ్చినటువంటి 1000 కోట్లు కూడా వీటి కూడా ఒకసారి సమీక్ష కూడా జరపాల్సింది కూడా తమ ద్వారానే తమరు ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోరుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం జరగదు కూడా కొన్ని పక్కదారు పడ్డ కూడా మొక్కలు ఉన్నాయి. మొన్న మీరు చూస్తే రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ చెరువు తవ్వకుండానే పిల్లలు తీసుకున్న సంఘటన జరుగుతాం. ఏంటంటే ఎవరు నిందించడానికి కాదు, ఏదైతే సంపద పేద మత్స్యకారుడు చేరాలి కాబట్టి ఈ మధ్యన ఇలా చెరువు తవ్వకుండా పిల్లలు డ్రా చేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా ప్రభుత్వానికి దయచేసి తెలియజేయాలని కోరుతూ, ముఖ్యంగా వచ్చేసి మరి మన పేద మత్స్యకారుడు బతకడానికి ఏదైతే ప్రభుత్వము ఉచిత చేపల పథకం ఓడిపెట్టింది 5-6 ఏళ్ళ నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశించడం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కుదించి 50% అమలు చేస్తూ ఉంటాయి. చేపల వేయడానికి ఒక 100% ₹1 ఎకరం ఒక ₹1 చేపల సప్లై చేయాల్సిందిగా ఒక దాంట్లో మొదలుపెట్టి యాక్చువల్గా మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ ఇస్తున్న 100 కోట్లు కూడా సరిపోవు ఏమాత్రం ఉచిత చేపల పథకాన్ని. దాన్ని మేము ఒక 200 కోట్లు అట్లా పెంచాల్సిందిగా మేము కోరుతా ఉన్న క్రమంలో దాన్ని 50% పొందించేది కూడా దృష్టి. అందులో ఒకటి ఈ దళారీ వ్యవస్థ పూర్తి కూడా విఫలమైంది. దళారీ వ్యవస్థ ఎటువంటిదంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పైసలకి వాళ్ళు నిలిచుకోవడానికి ఆంధ్ర నుంచి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు చేపల వాళ్ళు. ఆ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు నాసిరకం చేప పిల్ల కొనుగోలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మిగలాలి కాబట్టి వాళ్ళు నిలుచుకోవడానికి దాంట్లో నాసిరకం చేపలు సెకండ్ గ్రేడ్ పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. ఆ తీసుకొస్తున్న క్రమంలో 50% పిల్లలు ఆ రోడ్డు ట్రాన్స్పోర్ట్ చచ్చిపోతుంది. కాబట్టి ఆ మిగతా 50% పిల్లలు అయితే ఉన్నది అది చెరువులో ఉండేసరికి 25% మళ్ళీ నీటి మీద తేలడం ఇదంతా చాలా ఫోటోలు వచ్చి తెలంగాణలో కూడా ఇది చాలా ఆర్ట్ ఇష్యూ కూడా టెక్నిక్ కూడా నడిచింది అన్నమాట. నేనేమంటున్నంటే మత్స్యకారుల తరఫున వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళ ఏదైతే ప్రభుత్వం పేద మత్స్యకారులకు చెరువు సొసైటీకి ఇస్తున్న చేప పిల్లల పథకాన్ని దాన్ని సమూలంగా మార్చివేసి నేరుగా రైతులకు ఎలా అయితే నగదు బదిలీ రైతులకు ఎలా అయితే మరి అకౌంట్లో వేస్తున్నారో కొన్ని లక్షల మరి కోట్ల మంది రైతులకు విజయవంతంగా రైతు బదిలీ అనేది జరుగుతూ ఉంది. అదే క్రమంలో మరికొన్ని ఇప్పుడు మినిమం ఒక 5-6 లక్షల సొసైటీలో ఉంది తెలంగాణలో. ఈ 5-6 సొసైటీలకు నేరుగా నగదు బదిలీ ఆ చెరువు విస్తీర్ణం బట్టి ఆ చెరువులో ఎంత చేప పడుతుంది అంత అన్ని డబ్బులు వాళ్ళకు స్వయం ఇస్తే వాళ్ళే మార్కెట్కి వెళ్ళి నాణ్యమైన చేపలు కొనుక్కోవడానికి అవకాశం. ఇంకొకటి కూడా తెలంగాణ భౌగోళిక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పుట్టిన చేప పిల్లని ఇక్కడ చెరువులో మనకు ఆంధ్రలో ఉన్న వాతావరణ భౌగోళిక పరిస్థితులు వేరు మేడం అక్కడ అవి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో చాలా బుద్ధివాద పడుతున్నాయి. దానివల్ల కూడా మన తెలంగాణలో సక్సెస్ కాలేకపోతుంది. దానివల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. అదొకటి కూడా తమ ద్వారా తెలియజేస్తాము. కాబట్టి దయచేసి ఈ తెలంగాణలో 7 లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డు మేడం. అది ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహాయ యోజన కింద 7,200 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తా ఉన్నారు. దీన్ని డిజిటల్ కార్డు కూడా అవేర్నెస్ మన వాళ్ళకి తక్కువ ఉన్న మత్స్యకారులకు ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ కార్డు చేయించుకోండి. దీనివల్ల ఏంటంటే లోన్లకు మీరు ఎలిజిబుల్ అర్హులైతే మీరు దీంట్లో చాలా రకాల మనకి లోన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు కూడా అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ కార్డు కూడా చేయించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మరియు ఈ ప్రధానమంత్రి